నమస్తే మిత్రులారా, పాలగుర్తి ప్రజలారా, ఊపిరి పీల్చుకోండి. ఇన్ని రోజులుగా ఏ ముహూర్తాన ఏ టైంకి దరిద్రం దాపురించిందో కానీ పాలగుర్తిలో అభివృద్ధి తప్ప ప్రచారాలే ఫుల్ అయిపోయింది. మరి అటువంటి నాయకులు వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్దాం, ఈ 5 ఏళ్ళు ఎట్లా గడుపుదాం అనుకొని ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పాల్పడ్డారు, అదేవిధంగా ఆలోచనలు కూడా పడ్డారు. ఆ తర్వాత కెనాల్లో కాలువలు రాకపోవడం, ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోకపోవడం, ప్రజలు పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటే నేను ఆదుకుంటా, నేను మీతో ఉంటా అని వెన్ను తట్టి కూడా ధైర్యం చెప్పలేని పరిస్థితిలో పాలగుర్తి ఎమ్మెల్యే గారు ఉండేది. మరి ఒకనొక టైంలో రైతులకు ఆపద వచ్చిందో, ప్రజలకు ఆపద వచ్చిందో, ఆ టైంలో ఓడిపోయిన ఒక నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఆయన మాత్రమే ప్రజెంట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎక్కడ? పాలగుర్తిలో. ఇప్పుడు పాలగుర్తిలో ఏ గల్లీలో ఏ ఏరియాలో పోయి చెప్పి అడగండి, ప్రజెంట్ మీ ఎమ్మెల్యే అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పేరే తీసుకుంటారు, యశస్విని రెడ్డి పేరే తీసుకోరు. ఎందుకంటే ఆవిడని ఇప్పటి వరకు చూడని ప్రజలు కూడా ఉన్నారు, ఆవిడ పేరు కూడా తెలియని ప్రజలు కూడా ఉన్నారు. అంటే ఇక వాళ్ళ పరిపాలన ఎట్లా సాగుతుందో అర్థం చేసుకోవాలి. అదే వాళ్ళ సోషల్ మీడియా పరంగా చూసుకుంటే ఎప్పుడు చూసినా కూడా కాలువల పంట తిరుగుతూనే ఉంటారు, ఎక్కడ కూడా అభివృద్ధి ఉండదు, తట్టడి మట్టి ఉండదు. ఇప్పటిదాకా ఏం చేసిర్రు కూడా, ఈ 2 సంవత్సరాలు వీళ్ళు తట్టడి మట్టి పోసిర్రు అనే దాన్ని చూపించుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర ఏది కూడా లేదు. ఏది అంటే ఏది లేదు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ పడింది. ఆ దెబ్బతోటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా, కార్పొరేటర్ల ఎన్నికలు వచ్చినా, లేకుంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా మేము ఈ పోటీలను ఎదుర్కొనే దమ్ము మాకు లేదు, ఎక్కడ పోయినా కూడా ప్రజలు మమ్మల్ని తన్ని తరుముతున్నారు, మమ్మల్ని కొట్టుడే ఒకటి తక్కువ, మహిళలు మమ్మల్ని ఉరికిస్తూ ఉన్నారు, ఊర్లలోకి రాణిస్తలేరు, మమ్మల్ని ఆదరిస్తలేరు, మమ్మల్ని ఎమ్మెల్యేగా లెక్క చేయడం లేదు, ఒక వార్డు మెంబర్కు ఉన్న విలువ మాకు లేకుండా పోయింది, దయచేసి మీరైనా మా బాధని అర్థం చేసుకోండి అని మీనాక్షి నటరాజన్ దగ్గర అత్తాకోడలు ఇద్దరు కలిసి బోరున ఏడ్చిన వ్యవహారం. ఎట్లా ఏడ్చారంటే ఇక చెప్తా వినండి. ఈ భయం ఎందుకు వచ్చింది, ఈ భయం ఎవరు తీసుకొచ్చారు, మరి నా గన్ను ట్రిగర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాటల్లో అంటే సరిపోతుందా? సరిపోదు కదా. మరి మేము ఆడ పులులం, ఆడ సింహాలం అనుకుంటూ కౌంటర్లు ఇస్తే సరిపోద్దా? సరిపోదు. మరి ఆడపుల్లు ఆడ సింహాలు ఎక్కడ ఉండాలి? నల్లమల్ల ఫారెస్ట్ అలా, ఏడునగరం అడవుల్లో, ఛత్తీస్గఢ్ అడవుల్లో, ఇటువంటి అడవుల్లో వాళ్ళు తిరుగుతూ ఉండాలి, అంతేగాని నియోజకవర్గాల బట్టి తిరగొద్దు కదా. మాకు పులులు సింహాలతోటి మాకు సంబంధం లేదు, నాయకులే మాకు కావాలంటున్నారు పాలగుర్తి ప్రజలు. అయితే ఇది జరిగిన వెంబడే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, అతనితో పాటు ఇంకొక నాయకుడు ఉన్నాడు, అతనే పల్లా సుందరరామరెడ్డి గారు. ఏ విధంగా వీళ్ళ బాండింగ్ అంటే రామాయణంలో రాముడికి లక్ష్మణులాగా, మహాభారతంలో కృష్ణుడికి అర్జునుడిలాగా, అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్తకి మహమ్మద్ అలీ రజియనతలాగా ఒక్కొక్క చరిత్రలు ఏ విధంగా ఉన్నాయో ఆ తిరిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి పల్లా సుందరరామరెడ్డి అనే ఒక తోడు నిలవడం, వీళ్ళిద్దరితోటి ప్రధానంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారి యొక్క పరిపాలనలో ప్రజలు ఎందరో మంది అభివృద్ధి చెందిర్రు. సార్ ఆదుకోండి అంటే ఆయన అధికారం ఉన్నా లేకున్నా, రాత్రి అనకుండా, పగలనకుండా, ఆదివారం అనకుండా, దసరా అనకుండా, సంక్రాంతి అనకుండా, దీపావళి అనకుండా ప్రజల పక్షాన వాళ్ళే మనిషి. అట్లాంటి మనిషి ఉండడం, ప్రజల్లో విపరీతమైన ప్రేమని, ఆప్యాయత, అనురాగాన్ని పెంచుకోవడం, ఇవన్నీ చూడడం ప్రజలు ఒకసారి మార్పు చెంది వాళ్ళకు ఓటేద్దామని ఓటేశారు, కానీ ఇట్లా మోసపోయి గోసపడతామని వాళ్ళు కూడా అనుకోలేదు. అటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇప్పుడు మీరు చూడండి, ఆయన గాల్లో గెలుస్తాడా, సెకండ్ గెలుస్తాడా, ఏని పక్కన పెడదాం, స్టిల్ ఇప్పుడు పోయి అడిగితే మా ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాత్రమే అంటారు. ఏ ప్రజలు అడిగినా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తను పోయి అడిగినా కూడా అప్కమింగ్ మినిస్టర్ అంటుర్రు, అప్కమింగ్ ఎమ్మెల్యే అంటుర్రు. ఆయన హోదా అది, ఆయన గొప్పతనం అది. మొత్తం గ్రౌండ్ రియాలిటీని మార్చేసారు ఒక్క సర్పంచ్ ఎన్నికలతోటి. 75% వచ్చిందంటే మామూలు విషయం కాదు. అయితే ఇక అత్తాకోడళ్ళ బాధలను ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులకి వినండి. మున్సిపాలిటీ ఎన్నికలలో ఒక్క కౌన్సిలర్ కూడా గెలవం. మీనాక్షి నటరాజన్ దగ్గరికి చేరిన పాలగుర్తి కాంగ్రెస్ పంచాయతీ. మీనాక్షి నటరాజన్తో భేటీ అయిన పాలగుర్తి అసంతృప్త నేతలు, చాలా కాలంగా నడుస్తున్న ఝాన్సీ వర్సెస్ అసంతృప్త నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేజర్ గ్రామ పంచాయతీలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలోని వాస్తవాలను మీనాక్షి నటరాజన్కు వివరించిన నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలగుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి 48,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో
మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ 2000 ఓట్ల మెజారిటీ వచ్చింది. వారి పని విధానం నచ్చకనే ఇలా జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలలో ఒక్క కౌన్సిలర్ కూడా గెలిచే అవకాశం లేదనుకుంటూ ఇక అసంతృప్తి నేతలు మొదలు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు పోయిన తర్వాత ఎవరు పోయిర్రు? ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవైతే బడా నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీని ఇది మా పార్టీ అనుకుని భుజాల మీద కండువా వేసుకొని వీళ్ళని కుర్చీలు ఎక్కిస్తే ఆ కుర్చీ మీద నుంచి కాళ్ళతో తొక్కే వ్యవహారం చేసింది ఝాన్సీ రెడ్డి. ఆవిడ గారికి పదవి లేదు, అసలు ఆమె పాలకుర్తిలో ఎటువంటి లెక్కకు రాదన్నట్టు. ఆవిడ గారు పాలకుర్తిలో ఉంటూ సిఐలను ఎస్పీలను శాసించే విధానంగా తయారైంది ఆవిడ గారు. ఈ విధంగా ఎందుకు భయపడుతుర్రో మీకు ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పాలకుర్తి మిత్రులారా. ఇక్కడ ప్రధానంగా గెలిచింది మన యశస్విని రెడ్డి గారు అనుకుంది. కాంగ్రెస్ తరఫున యశస్విని రెడ్డి గారు గెలిచారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆపోజిట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎర్రబల్లి దయాకర్ రావు గారు. అయితే వీళ్ళిద్దరు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఈవిడ జోరు ఎట్లుండేనంటే ఒక సపోజ్గా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు మనం ఈ ఓట్ల మెజారిటీ పెట్టుకుందాం. ఈ ఓట్ల మెజారిటీలో ఈవిడ గారికి ఉన్నంత టోటల్గా దగ్గర 70% ఈవిడకు మెజారిటీ రావడం జరిగింది పాలకుర్తిలో. ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఇక మినిమం తాను కోషించుండు కానీ అతనికి ఓటమి ఎరగడంతో ఆయన ఓడిపోయారు. అయిన తర్వాత ప్రజలు చూశారు, ఎన్ని సంవత్సరాలు చూశారు? 2 ఏళ్ల పరిపాలన. వీళ్ళ యొక్క 2 ఏళ్ల పరిపాలనను వాళ్ళు చూశారన్నమాట. చూసిన తర్వాత 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ రియాలిటీ ఎంత అంటే 0 మిత్రులారా, 0, నంబర్ 1 0. అయితే మెల్లమెల్లగా ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు గారికి పెరిగింది. మీరు చూసుకోవచ్చు 90% కాంగ్రెస్ ఈ యొక్క పాలకుర్తిలో 90% ఎర్రబల్లి దయాకర్ రావు గారికి పాజిటివ్ ఉంది. అంటే ఇప్పుడు ఒక బై ఎలక్షన్స్ వచ్చినా ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఆయన ప్రచారం చేయకున్నా, ఊర్ల పండి తిరగకున్నా, సభలు పెట్టకున్నా, ఊరు వాడ గల్లీ తిరిగి ఏ ప్రచారాలు చేయకున్నా కూడా ఎర్రబల్లి దయాకర్ రావు గారు నంబర్ 1 మెజారిటీ తోటి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి రానంత మెజారిటీ తోటి గెలిచే అవకాశం ఎర్రబల్లి దయాకర్ రావు గారికి ఒక్కరికి ఉంది. ఎందుకంటే అతను చేసిన అభివృద్ధి, ఆయన చేసిన డెవలప్మెంట్, పంచాయతీరాజ్ శాఖగా ఉండి ఆయన బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కేసీఆర్ గారు ఏవైతే పథకాలు అమలు చేశాడో ఆ అన్ని పథకాలని ఏ ఒక్కటి కూడా తన స్వార్థం కోసం కానీ తను సంపాదించుకోవడం దానికోసం కానీ ఎటువంటి హెచ్చించకుండా దాని గురించి ఆలోచించకుండా మొత్తం పూర్తి స్థాయిలో ప్రజలకు పెంచడం, అసలు ఒక్కొక్క ఊరికి పోవడానికి రోడ్లే లేకుండా రోడ్లు వేయడం, గ్రామ పంచాయతీలు కట్టించడము, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడము, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయడము, అక్కడ ఉన్న ఊర్లలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయకత్వం నేర్పించడం, ఇవన్నీ బ్రహ్మాండంగా చేశాడు. ఒక క్యాడర్ని అనేది ఆయన మెయింటైన్ చేసుకుంటుండు. ఎర్రబల్లి దయాకర్ రావు ప్రచారం చేయకుండా పల్లా సుందర్రామరెడ్డి అనే ఒక వ్యక్తి ఒకవేళ సార్ మీరు కూర్చోండి మనం గెలిచిపోతామని ప్రజలు చెప్తా ఉన్నారు. అదే టైంలో పల్లా సుందర్రామరెడ్డి గారు దేవరూపల నుండి ఆయన ఎర్రబల్లి దయాకర్ రావు గారి యొక్క కనుసైగల్లో ఆయన పను చేసుకుంటూ ఆ యొక్క దేవరూపలలో సర్పంచ్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ మిత్రులారు, బ్రహ్మాండమైన మెజారిటీ. ఒక లెక్కన వేసుకుంటే ఎంత అని చెప్పుకుంటే పల్లా సుందర్రామరెడ్డి అదే దేవరూపల మొత్తం 100% వేసుకుంటే ఆయన కొట్టింది 95% మిత్రులారా. సర్పంచ్ ఎన్నికల్లో 95% ఓట్ల మెజారిటీ లీడింగ్లోకి ముందుకు దూసుకొచ్చారు. ఆ విధంగా చేయించిండు ఆయన. ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏ విధంగా అయితే ఆయన ఒక్కొక్క లీడర్లు తయారు చేయకున్నాడో ఆ విధంగా ఆయన తయారైండు. భయం ఇక్కడ పుట్టుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళు సర్పంచ్ ఎన్నికలు పెట్టిరు మిత్రులారా. సర్పంచ్ ఎన్నికలు పెడితే పాలకుర్తిలో మొత్తం పరంగా చూసుకుంటే ఇప్పుడు 75% బీఆర్ఎస్ పార్టీ తరఫున బ్రహ్మాండంగా సర్పంచులు గెలిచిర్రు. ఇంక్లూడింగ్ పాలకుర్తి వాళ్ళు ఎంత మంచిరోడో తెలుసా మీకు చెప్తాను. పాలకుర్తి తరఫున 5,000, 6,000 ఇన్ని మంచినా కూడా యశస్విని రెడ్డి గారు గెలవలేని పరిస్థితి. వాళ్ళ యొక్క సొంత అభ్యర్థులు గెలవలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు నిలవలేని పరిస్థితి. ఈ యొక్క భయాన్ని ఎర్రబల్లి దయాకర్ రావు గారు ప్రచారం చేశారు. అందుకనే ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేము గెలవలేము, ఇది మా వల్ల కాదు, ఝాన్సీ రెడ్డి తీరు కానీ యశస్విని రెడ్డి గారి యొక్క పనితనం కానీ సరిగ్గా లేదు, అందుకనే మేము గెలవేలను మేడం అనుకుంటూ మీనాక్షి నటరాజన్ దగ్గర పోయి వీళ్ళు గోస పట్టుకుంటారు. అసలు ఎర్రబల్లి దయాకర్ రావు గారు అంతగానో ఏం చేశారని ప్రజల్ని ఒక్కసారి అడిగితే మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకున్నాడు. సార్ ఆదుకోండి అంటే పండగ పూట వచ్చి కూడా మాకు ఆదుకున్నాడు.
ఏ కష్టం వచ్చినా ఏం చేసినా కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముందు నిలబడి మాకంత గొప్ప అభివృద్ధి చేశారనుకుంటూ ఆయన చెప్పగానే అక్కడ ప్రజలు చెప్తూనే ఉన్నారు. పాలగుర్తిలో ఎలక్షన్ జరిగే టైంలో వీళ్ళు ఎలక్షన్ ప్రచారం చేసుకున్న టైంలో పాలగుర్తి తరపున నిలబడ్డ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు, కాంగ్రెస్ తరపున నిలబడ్డ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఆవిడ గారు అన్నారు, మాకు రాష్ట్ర బడ్జెట్ తోటి మాకు సంబంధం లేదు, రాష్ట్ర నిధులతో మాకు సంబంధం లేదు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇచ్చినా ఇవ్వకున్నా అమెరికాలో పొల్లు పైసలు ఉన్నాయి, మేము బాగా సంపాదించినాం, మేము సంపాదించిన డబ్బులు బ్రహ్మాండంగా మీకు పంచడానికి ఉపయోగిస్తాం, అవి ఎయిర్ ఇండియాలోనో ఇండిగోలోనో ఆ ఫ్లైట్లలో అమెరికా డాలర్లు వస్తున్నాయి, ఒక్కొక్క మూట దిగుతుంది, ఆ మూటలు ప్రజలందరికీ పంపుదాం, యువకులు ఎవరైనా ఉంటే వారిని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి అమెరికా పంపించి వారికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేద్దాం అనుకుంటూ వీళ్ళు ఎన్నో రకాలుగా బొంకుతూనే ఉన్నారు. ఈ బొంకిన తర్వాత మొత్తం ఇక రివర్స్ అయిపోయింది, సీన్ తారుమారైపోయింది. ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం పడిపోయింది. అన్నిటికి గల కారణం ఏంటంటే నీళ్ళు రాకపోయినా అక్కడ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఉన్నా ఆ కాలువలో నీళ్ళు రాకుంటే నీళ్లు తెప్పించింది ఎర్రబెల్లి దయాకర్ రావు గారే. పొలాలు ఎండిపోతుంటే సార్ ఆదుకోండి అనగానే అక్కడికి వచ్చి వారిని ఆదుకున్నది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారే. పొలాలు ఎండి గొర్రెలు మేస్తూ ఉంటే కళ్ళ ముందు పంట పశువుల పాలైపోయింది సార్ అనుకుంటే ఏడుస్తుంటే మనోధైర్యం ఇచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావు గారే. ఒక రైతుకు యూరియా అందలేదని ఆయన పత్తి చెట్లు మొత్తం ఊడిబిక్తుంటే ఆ యొక్క రైతు ఆర్థికంగా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేసింది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారే. ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి 5,000 నుంచి 10,000 రూపాయల దాకా ఆర్థిక సాయం చేసింది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారే. ఆ కుటుంబానికి రైతు బీమా వచ్చేలాగా చేసేది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారే. ఈరోజు మాకు ఆర్థికంగా మా పిల్లోడు స్పోర్ట్స్కి వెళ్ళింది సార్ ఆదుకోండి అంటే ఆదుకునేది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారే. ఇవన్నీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారే చేస్తే మరి పాలగుర్తిలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిపిన ఎమ్మెల్యే ఏం చేశారు తెలుసా? ఇదే కాలువలు రానప్పుడు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు అమెరికాకు పోయారు. ఇదే రైతుల పొలాల్లో పశువులు మేతలు వేస్తూ ఉన్న కూడా ఆ టైంలో కూడా మేడం గారు అమెరికాకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరైనా చనిపోతే కూడా మేడం గారు నియోజకవర్గాల్లో ఉండరు. ఏ రైతు అనేది కరెంటు పట్టుకొని చనిపోయే కార్యక్రమాలు ఉంటే వాళ్ళకి రైతు బీమాలు ఉండదు, ప్రభుత్వం తరపున ఏ ఆర్థిక సహాయం ఉండదు. మేడం గారు హైదరాబాద్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఆడ ఉండిపోతారు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు నిరసన జరుపుతుంటే వారికి మద్దతు కూడా ఆవిడ గారు వచ్చి కూర్చోలేదు. అదే టైంలో కూడా ఆవిడ గారు అమెరికాకి వెళ్ళాడు. మరి పదే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినట్టు ఈవిడ గారు కూడా పదే అమెరికాకి వెళ్తూ ఉంటే మరి నియోజకవర్గాన్ని పట్టించుకునేది ఎవడు? మాకు ఇట్లాంటి వాళ్ళు వద్దు, అమెరికా పోయేటోళ్ళు మాకు అసలే వద్దు, వీళ్ళు ఇసుక అమ్ముకోవడానికి మాత్రమే వీళ్ళు వచ్చారనుకుంటూ ప్రజలు కూడా ఈరోజు తేల్చి చెప్పేస్తున్నారు. ఎవరైనా జర్నలిస్టులు మాట్లాడితే అడ్డాగోలు కేసులు పెట్టించేది ఎవరు? అసలు ఆవిడకి ఓటు ఉండదు, ఆవిడకి అడ్రస్ ఉండదు, లెక్క ఉండదు, పాడుండదు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ గారికి ఈ యొక్క పాలగుర్తికి సంబంధమే లేదు. అసలు ఆవిడ గారు చెప్పినట్టు ఈ పోలీసు వాళ్ళు ఎట్లా వింటున్నారో నాకు విచిత్రంగా అనిపించింది. మరి పోలీసులు వ్యవహరిస్తున్నారా లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలకి వ్యవహరిస్తున్నారో తెలియదు. అక్కడ పాలగుర్తి సిఐ కానీ లేకుంటే అక్కడ ఎస్ఐ కానీ వీరు దొంగల్ని పట్టుడు మర్చిపోయారు, స్మగ్లర్ని పట్టుడు మర్చిపోయారు, మానభంగాలు చేసేటోళ్ళని కానీ లేకుంటే కత్తిపోట్లతోటి పొడిచి చంపేటోళ్ళని కానీ వాళ్ళందరినీ వదిలేసిర్రు. టార్గెట్ ఉన్న ఓన్లీ ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే కథం వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలేయాల్సిందే. సీఏలు ఏం చేస్తారు? రారా పోరా నువ్వేంద్ర నీ లెక్కేంద్ర వాళ్ళ మాటలు ఎల్లకాలం ఇట్నే ఉంటారా? పాలగుర్తి సిఐ కానీ ఎస్ఐలు కానీ లేకుంటే డీజీపీఏ కానీ డీసీపీఏలే కానీ ఎవరైనా కానీ ఎల్లకాలం ఇట్నే ఉంటారా? మీ రూల్స్ని మీరు పాటించండి. కోర్టు స్టే ఇచ్చింది కదా జర్నలిస్టుల మీద చేవేసే హక్కు కూడా లేదని. మరి మీరు రూల్స్ అడిగిపోయినాయి, మీరు ఎవరికి కూడిగం చేస్తున్నారు? ఇది పద్ధతేనా? పోలీస్ శాఖ మీద మాకు ఎంతో గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని అట్లనే కాపాడుకోండి. దయచేసి మమ్మల్ని గెలికే ప్రయత్నాలు చేస్తే మాత్రము మేం చెప్తున్నాం, మేము మీ వెంటే పడతాం, మీ అక్రమాలు బయట చేస్తాం, మీ అవినీతి బయట చేస్తాం. ఎట్టి పరిశ్రమ మిమ్మల్ని సస్పెండ్ చేసే అన్ని బాధ్యతలు, అన్ని హక్కులు, అన్నిటికీ అర్హత ఉన్నోళ్ళం, అన్నిటికీ తెగించి ఉన్నోళ్ళం. పోలీసు వాళ్ళు మా వెనకబడితే మేము కూడా మీ వెనకబడాల్సి వస్తుంది. మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం, మా పనిని మమ్మల్ని చేసుకొనియండి. లేదా మీరు ఏ ఇసుక కాడ ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, ఏ అమాయక ప్రజల దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు, విత్ అన్ని ఎవిడెన్స్లో బయట పెడితే ఇక మీరు ట్రాన్స్ఫర్ అవుతారా, సస్పెండ్ అవుతారా, మీ ఊహలకి వదిలేస్తున్నాం. అయితే ఈ భయం మొత్తం రావడానికి గల కారణం వన్ అండ్ ఓన్లీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఈరోజు అదే పాలగుర్తిలో కాంగ్రెస్
అభ్యర్థులందరూ బీఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇంకా ఆపుతున్నారు. ఆయన ఆపుతున్నాడు ఏమని, ఇప్పుడే రావద్దు, మీరు ఇప్పుడే రావద్దు, దానికి కొంత టైం ఉంది అనుకుంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వాళ్ళని ఆపుతున్నారు. ఇన్ కేసు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కనుక మీకు వచ్చానని చెప్తే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ పిఆర్ ఉంటారు చూసిల్లా, ఇంక్లూడింగ్ వాళ్ళు సహా వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. అంత గొప్ప మానవత్వం అయినది, అంత గొప్ప నైజం అయినది, ప్రజల్ని చూసుకునే విధానం ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు ప్రజలు అతన్ని ఇష్టపడతా ఉన్నారు. హోలీ పండగ కూడా డబ్బులు ఇచ్చేదట సారు. హోలీ పండగకి ఊరు ఊరు తిరిగి డబ్బులు ఇచ్చేదట ప్రజలు పిలవక ముందే. మీరు పండగ చేసుకోండి అనుకుంటూ ఆ ఊరి పెద్దలకు 10,000 20,000 ఒక ఊరికి ఇచ్చిపోయేదట. స్టిల్ మొన్నటికి మనం ఓడిపోయినా కూడా నాకు అనిపించింది, ఇట్లాంటి మనిషి కూడా ఉంటాడా, ఇట్లాంటి మనిషి కూడా ఉంటాడా, ఆ రేంజ్లో అనిపించింది నాకైతే.